యూట్యూబర్ రావణ్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో రావణ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఏపీ పోలీసులు రావణ్ ను అరెస్ట్ చేశారు. గతంలో ఏలూరులో జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ పై ఉద్దేశించి రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పుటాపురానికి చెందినటువంటి జనసేన నాయకుడు బొజ్జా కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రావణ్ పై బిఎన్ఎస్ యాక్ట్ లోని ఐటీ చట్టం సెక్షన్ 66తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేవలం ఏలూరు సభలోనే కాకుండా గతంలోనూ వివిధ వేదికలు, సోషల్ మీడియా ఛానళ్లలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత రావణ్ ను పిఠాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. అంటే యాక్చువల్ గా రావణ్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అంటే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలపైన విచారిస్తున్నారా, లేదంటే ఇక పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఏవైనా వ్యాఖ్యలు కూడా రావణ్ పైన ఉన్నాయా? ఎస్ రవిచంద్ర, ఏదైతే పిఠాపురం పోలీసుల అదుపులో ప్రస్తుతం యూట్యూబర్ ప్రశ్న రావణ్ అయితే అదుపులో ఉన్నట్టే తెలుస్తా ఉంది. ఏలూరు దళిత క్రైస్తవుల సభలో సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాధా మనోహర్ దాసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ప్రశ్న రావణ్ పై ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం అంటే జూన్ 29న పిఠాపురం పిఎస్ లో ఫిర్యాదు చేసినటువంటి ఏదైతే జనసేన కార్యకర్త బొజ్జా కుమార్ ఫిర్యాదు మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో అదుపులో తీసుకుని పిఠాపురం అయితే తరలించారు. ముఖ్యంగా కుమార్ ఫిర్యాదుపై ఈ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సెక్షన్ ప్రకారం 196(1) అలాగే 352, 356(2) అలాగే 356(3), 111 ఐటీ చట్టం సెక్షన్ కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రశ్న రావణ్ అదుపులో తీసుకుని పిఠాపురం కూడా తరలించిన నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్, చంద్రబాబు, రాధా మనోహర్ దాస్ వీళ్ళందరిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయనపై ఆరోపణలు రావడం, ఆ తర్వాత జనసేన కార్యకర్త బొజ్జా కుమార్ పూర్తిగా కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఆయన కస్టడీలో తీసుకుని పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి ప్రస్తుతం సుదీర్ఘంగా అయితే విచారిస్తున్నారు. గతంలో ఏలూరులో జరిగినటువంటి ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉద్దేశించి ఈ ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ బొజ్జా కుమార్ పోలీసులు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఫిర్యాదు ఆధారంగా రావణ్పై పలు సెక్షన్ కింద అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. కేవలం ఏలూరు సభలోనే కాకుండా గతంలోనే వివిధ వేదికలు అలాగే సోషల్ మీడియా ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా పోలీసులు ప్రస్తుతం ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే వ్యక్తిగతంగా కావాలనే కుట్ర పన్ని మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారా, లేదంటే ఆయనపై ఎందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని పోలీసులు ప్రస్తుతం ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత రావణ్ స్థానిక కోర్టులో అయితే హాజరుపరచుకున్నట్లు పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి ఆ జనసేన కార్యకర్త పూర్తిగా కూడా బొజ్జా కుమార్ ఆరోపణలు కూడా తిప్పికొడుతూ ఆయనపై ప్రతి వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు, పూర్తిగా కూడా నిరాధారమైనటువంటివి కూడా ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రశ్న రావణ్ పిఠాపురం పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. కేసుకు సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వ నేతలకు సంబంధించి పూర్తిగా కూడా ఒకవైపు చంద్రబాబుని కూడా విమర్శిస్తూ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నిందారోపణలు చేస్తున్న పరిస్థితిలో ప్రశ్న రావణ్ అయితే హైదరాబాద్ లో అదుపులో తీసుకుని ప్రస్తుతం పిఠాపురం పోలీస్ స్టేషన్ లో టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయనకి సంబంధించినంత వరకు ఈ రోజు పిఠాపురానికి సంబంధించి మద్దతుదారులు అలాగే జనసేన కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకంగా కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళ మధ్య కూడా కొంత వాగ్వివాదం కూడా చేసుకుంది. కొంతమంది ప్రశ్న రావణ్ని పూర్తిగా కూడా విచారించాలి, తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ కూడా కొంతమంది దుమ్మెత్తిపోసి కేసు నమోదు చేయాలి, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒకవైపు వాదిస్తుంటే మరొకవైపు మద్దతుదారులు కూడా ఆయన అన్నటువంటి మాటలన్నీ కూడా సహేతుకమే, అందులో ఎటువంటి పొరపాట్లు లేవంటూ కూడా కొంతమంది మద్దతుదారులు కూడా ఆయనకి న్యాయం చేయాలి, అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ప్రస్తుతం అతనికి మద్దతు పలుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా సద్దుమనిచి పోలీసులు పూర్తిగా కూడా అతను అదుపులో తీసుకున్నారు. రేపు కోర్టు ముందు హాజరుపరిచే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడింది. కేసు అయితే ప్రస్తుతం
పిఠాపురం టౌన్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముఖ్యంగా ప్రధానంగా అన్ని సభల్లోనే ఎందుకంటే గతంలో 4 నెలల నుంచి కూడా ప్రశ్న రావణ చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకి సంబంధించి ప్రస్తుతం కేసు నమోదైంది కాబట్టి దానిపై విచారణ చేస్తున్నారు. తర్వాత రేపు హైకోర్టు ముందు పూర్తిగా కూడా హాజరుపరిచే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినంత వరకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నా తప్ప సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల నాయకులు ఎవరూ స్పందించట్లేదు. నేను అందుకనే వాళ్ళని విమర్శించడం కాదు, నేను ప్రశ్నిస్తున్నాను అంటూ కూడా ఒకవైపు ప్రశ్న రావని కూడా ఆయన దర్శనం కూడా చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసుల అదుపులో ప్రస్తుతం ప్రశ్న రావని ఉన్నారు. పూర్తిగా కూడా పలు సెక్షన్ల కింద అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం, అలాగే ఏదైతే మంత్రి పదవుల్లో ఉన్నటువంటి నాయకులను కూడా నిందారోపణలు చేస్తూ దూషించడం అన్న సెక్షన్ కింద అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ప్రశ్న రావణ అయితే ఉన్నారు. కేసు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. రవిచంద్ర. థ్యాంక్ యూ వర్మ.